హలో ఫ్రెండ్స్, ఇవాళ ఇంకొంతమంది గురించి చెప్పాలనుకుంటున్నాను. అగ్ని పరీక్ష సీజన్ 2లో ఫస్ట్ ద డిఫెన్స్ ట్రైనర్ ఒక అమ్మాయి వచ్చింది కదా. తను ఓకే బాగా అనిపించింది. తనకి 3 రేట్స్ వచ్చినాయి. ఒక్కరైనా హోల్లో పెడితే బాగుండి అనిపించింది. ఎందుకంటే తను చాలా కష్టపడింది. తను ట్రైనర్ అయినందుకు వెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ చేసుకో, ఎందుకు ఇక్కడికి అవసరం అన్నారు. మరి కళ్యాణ్ పడాల కూడా సేమ్, ఆర్మీలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పోయి ఆర్మీలో ఉండు అని చెప్పచ్చు, కానీ ఎందుకు పంపించారు? ఒక అమ్మాయికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు. అందరికంటే ఫస్ట్ ఇంకా నాకు శ్రీముఖి అస్సలు నచ్చలేదు. తను ఏడ్చి బ్యాక్ వెళ్తుండే మళ్ళీ వస్తే ఏంది వస్తున్నావు బాయ్ పో అని అంటుంది. అంత హార్డ్గా ర్యాష్గా మాట్లాడటం అనిపిస్తుంది. అందరికంటే ఎక్కువ ర్యాష్గా బిహేవ్ చేస్తుంది శ్రీముఖి. ఎందుకు అంత ఓవర్ అయినట్టు అనిపిస్తుంది ఆమె. ఎందుకు మరి ఆమెకి ఛాన్సెస్ ఎక్కువ వచ్చి డబ్బులు ఎక్కువ అట్లా చేస్తుందో ఏమో తెలియదు, కానీ ఓవర్ అనిపిస్తుంది బాగా. పాపం వస్తుంది పోతుంది దానికోసం పోతున్నావు బాయ్ పో అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇంకా నెక్స్ట్ ద బోల్డ్ గర్ల్, ఒక అమ్మాయి బ్లూ కలర్ ఫ్రాక్ వచ్చింది కదా, బోల్డ్ గా మాట్లాడతాను అని చెప్పింది. గుడ్. నాకు కూడా తను హోల్డ్ పెడితే బాగుండు అనిపించింది. 3 రేట్స్ ఇచ్చారేమో, మంచిగా మాట్లాడింది, ఇచ్చి పడేసింది. ఏమనిపించింది అంటే నాకు ఉన్నట్టు మాట్లాడింది. ఆమెను కూడా శ్రీముఖి చాలా వెటకారంగా ఐ లవ్ యూ డార్లింగ్ బాయ్ అని చాలా వెటకారం. ఎందుకంత వెటకారంగా అత్తందో శ్రీముఖికి అర్థమైతలేదు. ఆమెకి పటాషోలో ఒక ఛాన్స్ ఇచ్చినందుకు అక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు అందరిని వెక్కిరించే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆమె కొంచెం తగ్గి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆమెను కూడా వెటకారం చేసింది. ఓకే లవ్ యూ డార్లింగ్ బాయ్ అని. ఆ బ్లూ కలర్ ఫ్రాక్ ఆమె అయితే మంచిగా అనిపించింది. ఆమెను కూడా హోల్లో పెడితే బాగుండు. ఎందుకంటే ఐ హేట్ ద జడ్జిమెంట్ అని ముఖం మీద ఇచ్చి పడేసింది. మంచిగా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ ద యాక్టర్ ఎవరో రెడ్ కలర్ షర్ట్ ఏమో వేసుకొచ్చింది కదా, బురదల పంది. సేమ్ బురదల పందిలా కనిపించింది. అస్సలు చూడాలనిపించలేదు. చిరాక్ అనిపించింది. అది చేసిన యాక్టింగ్ అంతా అస్సలు చూడబుద్ది కాదు. నిజం చెప్తాను, నాకు చెప్తున్నా అస్సలు చూడాలని అయితే అనిపించలేదు. తను చేసింది, తన యాక్టింగ్ అంతా అస్సలు చూడాలనిపించలేదు. ఇంకా నెక్స్ట్ పంతులు, తనైతే మంచిగా అనిపించింది నాకు. తను కూడా 3 రేట్స్ ఇచ్చాడు. తను కూడా చాలా కాన్ఫిడెన్స్ తో మీ ఇష్టం, ఇది కాకపోతే ఇంకోటి మంచిగా చెప్పేసిండు. కాకపోతే తననైనా కూడా ఒక్క హోల్లో పెడితే బాగుండు. తనకి కూడా మీరు పంతులు దారి తప్పచ్చిర్రు అంటే ఆర్మీని కూడా మీరు దారి తప్పచ్చిర్రు, అక్కడికే ఉండని చెప్పాలి, కానీ కళ్యాణ్ పడలు పంపించారు. ఇప్పుడు పంతులు ఎందుకు పంపించలేదు? తనకి ఇవ్వాలి కదా పంతులే. కానీ మళ్ళీ ఎంత కూడా షేమ్ ఫీల్ అవ్వకుండా జీ కదా పాట మీద డ్యాన్స్ చేసిండు. అది అంత జోక్ కాదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఏమంటారో అని భయం లేకుండా అంత డైరెక్టర్ చేసిండు ఆ పాటకి డాన్స్. దానికన్నా మీరు మెచ్చుకోవాల్సింది. అసలు మీరేం జడ్జిమెంట్ ఇస్తున్నారు? ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీ కంటెస్టెంట్స్ ఎట్లున్నారో మీరు కూడా అంత వర్స్ట్ అనిపిస్తున్నారు, జడ్జెస్, యాంకర్. ఇంకా నెక్స్ట్ ద రోస్ట్ మ్యాన్ ఒకరు వచ్చారు. తను నాకు వచ్చిన డౌటే అడిగిండు. ఏంటంటే అసలు శ్రీముఖి నువ్వు యాంకర్ హోస్ట్ కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు అంటే, నేను జడ్జిలో ఒక పాట అని చెప్పింది. ఆమె చెప్పే వరకు నాకు తెలియదు. 2 ఎపిసోడ్స్ తర్వాత చెప్తుంది జడ్జెస్ లో నేను ఒక పాట అని. జడ్జెస్ లో ఒక పాట అని ఆమె చెప్పే వరకు నాకు కూడా తెలియదు. ఫస్ట్ చెప్పుకోవాల్సింది కదా, మేము ఇంపే వరకు హోస్టే కదా, మధ్యలో ఎందుకు దూరుతాను అనుకున్నాం. నేను జడ్జిలో ఒక పాట అని చెప్పే వరకు తెలియదు. మంచి క్వశ్చన్ వేసిండు ఆ రోస్ట్ పర్సన్. ఆయన కూడా మంచిగా అనిపించింది నాకు. రోస్ట్ చేసిండు, శ్రీముఖిని రోస్ట్ చేసిండు. కానీ అది కూడా ఆమెకు నచ్చలేదు. నచ్చక తొందరగా రెడీ చేసేయండి పోతారని ఏమేది చెప్పేది, జడ్జెస్ ఏమని చెప్తుంది, రెడీ చేసి పోతారు. అది కూడా ఓవర్. నెక్స్ట్ సార్ సీజన్ లో శ్రీముఖిని తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ ద హైదరాబాదీ మోడల్ ఒక అమ్మాయి వచ్చింది కదా, ఓకే హోల్లో పెట్టారు, ఓకే గుడ్ అనిపించింది, చూడొచ్చు అనిపించింది. అండ్ నెక్స్ట్ ద లాస్ట్ గ్రీన్ కలర్ శారీ ఆమె, ఓకే తనని చూస్తే ఈమె ఉండొచ్చు బిగ్ బాస్ అని ఫస్ట్ టైం అనిపించింది ఆమె చూసిన తర్వాత. ఎందుకో ఈసారి కంటెస్టెంట్స్ అందరు మంచిగా అనిపించట్లేదు నాకైతే. జస్ట్ నా పర్పస్ అని చెప్తున్నా. బిగ్ బాస్ 1 అగ్ని పరీక్ష సీజన్ 1లో ఉన్నట్టుగా కంటెస్టెంట్స్ ఎవరిని చూసినా మంచిగా అనిపించింది. కానీ అందరు నార్మల్ గా అనిపిస్తున్నారు. వీళ్ళకంటే ఎక్కువ ఇంకా అసలు చూడబుద్ధి కాకుండా జడ్జెస్, యాంకర్, హోస్ట్ ఇంకా వాళ్ళు ఇంకా అసలు మంచిగా అనిపిస్తలేరు. నెక్స్ట్ సారి అయినా వీళ్ళందరినీ